తిరుపతిలో గంజాయి రహిత సమాజ నిర్మాణమే లక్ష్యమని ఈస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ భక్తవచలం తెలిపారు. మున్సిపల్ నెహ్రూ మైదానంలో నిర్వహించిన కౌన్సిల్ కార్యక్రమంలో మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని యువతతో ప్రమాణం చేయించారు. వైద్యులు నిర్వహించిన ర్యాపిడో టెస్టుల్లో 300 మందిలో 2కి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మొదటిసారి తప్పు చేస్తే క్షమిస్తామని, పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రెండోసారి కూడా వాళ్ళకి పాజిటివ్ చేస్తే మాత్రం కఠినంగా వాళ్ళకి కేసులు పెట్టి లోపలికి పంపించడం జరుగుతుంది. అందరికీ అర్థమైంది కదా. ఇప్పుడు గంజాయి తీసుకోమని చెప్పేసి మనమంతా ఒక్కసారి ప్రమాణం చేద్దాం. అందరూ ఒక్కసారి లేచి నిలబడండి. దేశానికైనా శక్తి స్వరూపం సమాజం మరియు దేశ అభివృద్ధిలో యువశక్తి అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. అందువల్ల ఎక్కువ మంది యువత మాదక ద్రవ్యాల రహిత భారత నిర్మాణ ఉద్యమంలో భాగస్వాములు కావడం చాలా అవసరం.